జై భారత్ జయశ్యామ్ తోటి భారతీయులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మిత్రులారా, ఈ రోజున కోర్టుల యొక్క జడ్జీల యొక్క పనితీరు, ఈనాడు ఈ దేశంలో సామాన్యుడికి జరుగుతున్నటువంటి నష్టము, ఈ కోర్టులు ధనవంతులకి, రాజకీయ నాయకులకి తప్ప సామాన్యుడికి ఎవరికి కూడా న్యాయం చేయట్లేదనే దాని గురించి ఎలాంటి సందేహం లేదు. ఎందుచేత చెప్పవలసి వస్తుంది అంటే, గతంలో మన ఆంధ్ర రాష్ట్ర విషయంలో చూసుకున్నట్లయితే, ఏదైతే రాజశేఖర రెడ్డి పరిపాలనలో ఓబులాపురం గనుల్ని దారుణంగా దోపిడీ జరిగినప్పుడు, వాటిపైన కేసులు జరిగినప్పుడు, గాలి జనార్దన్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి చేసినప్పుడు, అదే రకంగా ఈ పక్కన జగన్మోహన్ రెడ్డి వీళ్ళ మీద అనేక రకాల ఆరోపణలు వీళ్ళపైన చేసి కొంత ఇంచుమించు 15 సంవత్సరాలు అవుతుంది ఈ కేసులకు సంబంధించి. అలాగే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని తన అనేక దోపిడీలు చేశాడు, అవినీతి చేశాడని చెప్పి కేసులు పెట్టి ఆయన్ని జైల్లో పెట్టి, ఆ తర్వాత ఆయనకి బెయిలిచ్చి ఈ రాష్ట్రంలో ఆయన వల్ల అధికారంలోకి రావటం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండటం. మరి 15 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేసి ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారి పైన ఈ పాటికి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక అనర్హుడిగా, రాజకీయాలకి అనర్హుడిగా ప్రకటించవలసినటువంటి అవసరం ఉంది. ఆయన ఆస్తులన్నీ కూడా జప్తు చేయవలసినటువంటి అవసరం ఉంది. అవి ఏవి ఇంతవరకు జరగలేదు. ఈడీలు కానీ, సిబిఐలు కానీ ఇప్పటి వరకు వారి మీద ఆయన కనీసం వాయిదాలకు కూడా వెళ్ళనటువంటి పరిస్థితి. మరి అవినీతి పరుడికి పాలన ఏ రకంగా చెప్పారు? ఇది ప్రజాస్వామ్యం కదా, ప్రజలు చెప్పారు, ఇది బూత్. ఇది ప్రజాస్వామ్యంలో ప్రజలు చెప్పారంటే కాదు, ఖచ్చితంగా అనర్హుడికి ఆడు తప్పులు చేసినప్పుడు అవినీతి పరుడికి ఖచ్చితంగా కోర్టులు వాటికి ఖచ్చితంగా శిక్ష వేయాలి. అండ్ రాజకీయాలకు అనర్హుడిగా ప్రకటించవలసినటువంటి బాధ్యత ఉంది, అవసరం ఉంది. లేదు, వదిలేశారు. సరే, పోనీ ఆయన ప్రజాస్వామ్యంగా ప్రజల్లోకి వెళ్ళారు, ముఖ్యమంత్రి అయినా ఇంకొకడైనా అరెస్ట్ చేయవలసిన అవసరం ఉంది. ఆయన్ని 15 సంవత్సరాలుగా ఆయన మీద కేసులు ఎందుకు పెండింగ్లో ఉన్నాయి? వీటిపైన ఎందుకు విచారణ జరగట్లేదు? వీటిపైన ఎందుకు తీర్పులు రావట్లేదు? వీటిపైన ఎందుకు అంటే, జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేయకపోతే ఆయన్ని నిర్దోషిగా ప్రకటించాలి, ప్రజల్లో ఆయన ఒక గౌరవం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేసి ఉంటే ఆయనకి శిక్ష ఇవ్వాలి. ఆయన ఆస్తులన్నీ ఎంతైతే అవినీతి చేశాడో అంత జప్తు చేసుకోవాల్సినటువంటి అవసరం, ఈ ప్రజలకి తిరిగి ఆ యొక్క సంపదను అప్పచెప్పవలసినటువంటి బాధ్యత కూడా కోర్టులకు ఉంది. ఇది చేయలేదు. అంటే ఇక్కడ ఇది చేయలేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారా లేదా ప్రజలకి సందిగ్ధం, ప్రజల్ని ఒక సందిగ్ధంలో పడేయటం అనమాట. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు 15 సంవత్సరాలు మీరు కేసులు, అవినీతి కేసులు మీరు పెట్టు కూర్చుని ఈవేళ వరకు ఏ రకమైనటువంటి శిక్షలు ఖరారు చేయకుండా, లేదా ఆయన్ని నిర్దోషిగా అయినా సరే ఆయన్ని ఖరారు చేయకుండా, ఎందుకు ప్రజల్లో ఆయన దొంగ అని ఆయన ఆపోజిట్ వాళ్ళు ఆయన్ని దొంగ అంటాం, ఆయనేమో మామూలుగా రోడ్లు పట్టుకుని తిరగటం, ఆయన రాజకీయంగా పదవులు అనుభవించడం, ఇవన్నిటికి అవకాశం కోర్టులు కల్పిస్తున్నాయి అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఇదే ప్రజలు అడుగుతున్నారు. అది కాబట్టి ఖచ్చితంగా మీరు చేసే ఈ కోర్టులు చేసేటువంటి పని ఏదైతే ఉన్నదో, ఆనాడు గాలి జనార్దన్ రెడ్డి ఈ ఓమలాపురం మైనింగుల్లో వీటికి సంబంధించి కోర్టుల్లో ఆ రోజున ఉన్నటువంటి జడ్జీలు 100 కోట్ల రూపాయలు చేతులు మారినాయి అనేది ఈ పబ్లిక్కి తెలుసు, పబ్లిక్ అంతా తెలిసినటువంటి విషయం. మరి జడ్జీలే కళ్ళు మూసుకుని
అవినీతికి పాల్పడితే అసలు ఇంకా న్యాయం ఎక్కడ జరుగుతుంది? సామాన్యుడికి ఎందుకు జరుగుతుంది? జరుగుతుందా? ఇలా చూసినట్లయితే కనుక అసలు ఆ దారుణమైనటువంటి పద్ధతులు, అదే ఏదైతే మామూలుగా వివేకానంద రెడ్డి గారు 10 సంవత్సరాలు అవుతుంది ఆయన హత్యకు గురై. ఈవేళ వరకు అసలు ముద్దా ఎవడో తేల్చలేదు. అంటే ఇక్కడ ఎవరి లాభమో, ఏ వ్యవస్థది లాభమో, ఈ సిబిఐదా లేకపోతే సిఐడిదా, సిబిసిఐడిల వల్ల కోర్టుల, ఎవరు ఎందుకు నిర్ధారణ చేయలేదు? ఆ ముద్దాయిలకి ఎందుకు శిక్ష వేయలేదు? ఎన్నటికి కోర్టులు సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. ప్రజలు వేచి చూస్తున్నారనేది మర్చిపోవద్దు. ప్రజలు పట్టించుకోవటం లేదు మిమ్మల్ని మీరు అనుకుంటున్నారేమో. ప్రజలు మీరు 4 గోళ్ల నుండి మీరు చేసే అన్నిటిని కూడా ప్రజలు గమనిస్తున్నారు. గతము రోజులు కాదు, ఈనాడు సోషల్ మీడియాలు ఉన్నాయి. ఈ రోజుని ప్రతి ఒక్క సెకండ్లో ఏమి జరుగుతుందో ప్రపంచంలో ప్రతి ఒక్కరి కళ్ళ ముందు కూడా ఉంటుంది. కాబట్టి ఇదన్నిటిని కూడా గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని కోర్టులకి, నేను న్యాయమూర్తులకి ఈ సందర్భంగా ప్రజల యొక్క ఆవేదనను అర్థం చేసుకోమని, మీరు ఎందుకు సంవత్సరాల పాటు ఎందుకు పెండింగ్లో పెడుతున్నారటువంటి ఇలాంటివి. ఈ చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టారు. చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టారు ఆయన మీద అవినీతి ఆరోపణతో. మరి ఏం చేశారు? అది చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ముఖ్యమంత్రిగా పరిపాలన సాగిస్తున్నారు. మరి ఆయన మీద అదే కనుక ఆ కేసే కనుక నిజమైతే ఖచ్చితంగా మీరు కోర్టులు నిజం కాకపోతే కనుక మీరు కోర్టులు తప్పు చేసిన వాళ్ళే అవుతారు, న్యాయమూర్తులు తప్పు అవుతుంది. అందుకని ఆయన తప్పు చేసి ఉంటే నిర్ధారించి ఆయనకి శిక్ష ఇవ్వాలి, లేదా ఆయన గౌరవ మర్యాదలకి భంగం కలిగించినటువంటి వ్యక్తి మీద పట్టుకుని మీరు శిక్ష ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇటు పోలీసు దగ్గర నుంచి పైవాడి వరకు కూడా ఎవరు తప్పు చేసినప్పటికైనా సరే కోర్టులు వాడికి కఠినమైన శిక్షలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ రకంగా అనేక మంది రాజకీయ నాయకుల మీద ఆరోపణలు ఉన్నాయి. మరి రాజకీయ నాయకుల మీద ఆరోపణలు ఉంటే 10, 20, 30, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు మీరు కోర్టుల్లో పెట్టి కూర్చుంటే ఎందుకు ఎవరికి న్యాయం జరుగుద్ది? ఈ రకంగా ఈలోగా ఇందులో చచ్చేవాడెవడో బతికేవాడెవడో. అంతే కాబట్టి మీరు చేసే న్యాయాలు ఏమిటని చెప్పి ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇది మర్చిపోవద్దని చెప్పేసి ఈ సందర్భంగా నేను న్యాయమూర్తులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి ప్రజల ఆవేదనని అర్థం చేసుకుని ఏదైతే ఈ యొక్క అవినీతి ఆరోపణలతోటి ఉన్నటువంటి నాయకులందరి మీద కూడా వాళ్ళ మీద అనర్హత వేసి వాళ్ళ పోటీకి రాజకీయాల్లోకి వాళ్ళు రాకుండా చేయవలసినటువంటి బాధ్యత, ప్రజాస్వామ్యాన్ని రక్షించవలసినటువంటి బాధ్యత, ప్రజాస్వామ్యాన్ని బతికించవలసినటువంటి బాధ్యత ఈ ప్రధాన న్యాయమూర్తులకు ఉంది. కాబట్టి ఈనాడు చూసుకున్నట్లయితే కింద నుంచి పైదాకా అనేక మంది జడ్జీలు అవినీతి పరులుగా ఈ రోజుని ఎక్కడికక్కడ తెలుస్తుంది, అవినీతి పరులుగా ముద్రపడుతుంది. దీనికి సమాధానం వాళ్ళకి ఏ రకమైన శిక్షలు లేవు. ఎందుకు జడ్జీలు తప్పు చేస్తే జడ్జీలు శిక్షలు వేయరా అనేది ప్రజలు అడుగుతూ ఉన్నారు. దయచేసి వీటిపైన ఆలోచన చేయండి అని చెప్పి న్యాయ వ్యవస్థని బతికించండి, ప్రజాస్వామ్యాన్ని రక్షించండి అని చెప్పేసి ఈ సందర్భంగా కోర్టులకి మనవి చేసుకుంటూ ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి మిత్రులారా, సబ్స్క్రైబ్ చేయమని కోరుతూ ఈ యొక్క జరుగుతున్నటువంటి వాటి మీద ప్రతి యొక్క భారతీయుడు ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ రకంగా మీరందరూ కూడా దీన్ని స్వాగతిస్తారని, మీ అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తారని చెప్పేసి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై భారత్, జై హింద్.